అందరికీ వందనాలు. మా తాత, మా అమ్మమ్మ వాళ్ళ తరంలో నుంచే యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. మంచి ఉద్యోగస్తులుగా ఉంటూ యేసుక్రీస్తు ప్రేమను జనాలకి పంచుతూ వాళ్ళ పిల్లలు కూడా మంచి భక్తిలో పెంచారు. పొద్దున్నే లేచి కుటుంబ ప్రార్థన చేసుకోవటం, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళటం, రాగానే ప్రార్థన చేసుకోవటం, ప్రతి ఒక్కటి ప్రార్థన 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 అంటూ ఒక మంచి భక్తి జీవితాన్ని కుటుంబానికి అందించారు. అలాంటి భక్తి జీవితంలో మరి మా అమ్మగారు అయితే మా అమ్మమ్మ చుట్టూతా ఎప్పుడూ తిరుగుతూ ఉండేది. మా అమ్మమ్మ ఎటు పోతే అటే పోతూ ఉండేది. మరి మా అమ్మ చాలా మొండి. ఎంత మొండి అంటే ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఇచ్చినా కానీ అసలు భయం అనేదే ఉండదు. ఒకే ఒక మాట, దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు, నాకు నా యేసయ్య ఉన్నాడని చెప్పి ధైర్యంగా చెప్పగలిగినటువంటి ఒక ఘనురాలు. గొప్పగా చెప్పి దేవుడే ఉన్నాడు, దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే ఇస్తాడు, దేవుడే సమస్యలను తీరుస్తాడు, దేవుడే బాగు చేస్తాడు, దేవుడే సమస్తాన్ని అందిస్తాడని చెప్పి దేవుడు 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 అని చెప్పి దేవుడి మాట ఇప్పుడు ఈరోజు ఎవరు పలుకుతున్నారు అలా? ఈరోజు సమస్య వస్తే భయపడేవాళ్ళే కానీ సమస్య వస్తే నాకు నా యేసయ్య ఉండాలి అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండారు? అందుకే చెప్పాలి, ఏ సమస్య వచ్చినా యేసయ్య ఉండాడు, నాకు నా యేసయ్య ఉండాడని ఒక మంచి మాటను చెప్పాలి. అలాంటి గుండె ధైర్యం, అలాంటి మొండితనం అది నాకు కూడా వచ్చింది. అందుకే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ భయపడేదే లేదు, భయం అనేదే ఉండదు. ఎందుకు ఉండదంటే మన బ్యాక్గ్రౌండ్లో దేవుడు ఉన్నాడు కదా అనే ఒక గట్టి నమ్మకం. ఎలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చినా కానీ వెనకాల దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడని చెప్పి ఒక గట్టి నమ్మకం. ఇది ఎంత గట్టికి వెళ్ళిందంటే లోకం మొత్తం, నా చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం మొత్తం అల్లాడిపోతున్నా కానీ నేను మాత్రం కదలకుండా, బెదరకుండా, భయపడకుండా అలాగే ఉండిపోగలిగినటువంటి శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకనంటే చిన్న వయసులో, చాలా చిన్న వయసులో దేవుడి గురించి ప్రకటించడం స్టార్ట్ చేసాం. చిన్న వయసులోనే దేవుడి కొరకు మాట్లాడాలని చెప్పి దేవుడి కొరకు ఈ స్వరాన్ని అందించాం, కింగ్స్ వాయిస్. ఈ కింగ్స్ వాయిస్తో దేవుని కొరకు అనేక ప్రాంతాల్లో వాక్యాన్ని ప్రకటిస్తూనే వస్తున్నాం. కొన్ని వేల ప్రసంగాలు చెప్పాం, కొన్ని వందల గ్రామాల్లో వాక్యాన్ని ప్రకటించాం. మరి ఇప్పుడు కూడా ఆదివారం వచ్చిందంటే అనేక చర్చిలు, అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాం. ఇలా ప్రకటించడానికి ఒక మార్గం ఎలా ఏర్పడిందంటే కేవలం మా తాత, మా అమ్మలో నుంచి మా అమ్మకు వచ్చినటువంటి ఆ లైన్లో మేము కూడా చిన్ననాటి నుంచే మరి కుటుంబ ప్రార్థనని, దేవుడని ఆదివారం మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో చెప్పబడుతున్న మాటల ద్వారా ఒక మంచి భక్తులను మా కళ్ళతో మేము చూసిన తర్వాత మా టైం వచ్చినప్పుడు మేము రక్షణ పొందిన తర్వాత దేవుని సేవలో నడుస్తూ ఉన్నాం. దేవుని కొరకు చివరి వరకు బ్రతకాలని, అది కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, వేదనలు వచ్చినా, ఎలాంటివి వచ్చినా సరే ఆయన కొరకే బ్రతకాలని చెప్పి కొన్ని సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయంలో ఈరోజుకి వెళ్తానే ఉన్నాం. దేవుని గురించి చెప్పాలి, దేవుని గురించి గొప్పగా చెప్పాలి, దేవుని గురించి స్కై లెవెల్లో చెప్పాలి, బైబిల్ గురించి స్కై లెవెల్లో చెప్పాలని మరి అనేకమైనటువంటి సంగతులను బైబిల్లో నుంచి చెప్పటం మీరే వింటూ ఉన్నారు. రకరకాల వర్తమానాలు సైన్స్లోంచి చెబుతున్నాం, హిస్టరీలో నుంచి చెబుతున్నాం. అలాగే ఎవరికి ఏదైతే అవసరమో అవసరానికి సంబంధించినట్టుగా బైబిల్లో నుంచి గొప్ప గొప్ప వర్తమానాలు అందిస్తూ వస్తున్నాం. దీని అంతటి కారణం ఏంటో తెలుసా? ఏంటంటే ధైర్యం, మొండితనం. క్రైస్తవుడు మొండిగా మారాలి. ఎలాంటి పొజిషన్ ఇచ్చినా కానీ నా వెనకాల దేవుడు ఉన్నాడు అని చెప్పి మొండిగా ఒక మాటను అలా పలకగలిగినటువంటి ధైర్యం రావాలి. ఎందుకనంటే దేవుడి గురించి చెప్పాలి. మనం చెబుతూ పోతున్నప్పుడు మారేవాళ్ళు మారుతున్నారు, రక్షణ పొందేవాళ్ళు రక్షణ పొందుతూనే ఉన్నారు. ఇలా పొందడానికి దేవుడే మనల్ని వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే అధైర్యంతో ఉన్నారో, ఎవరైతే సేవ చేయటం మానేశారో, ఎవరైతే స్వార్థ ప్రకటించడం మానేశారో, ఎవరైతే ఒకప్పుడు దేవుడి గురించి గొప్పగా చెప్పి ఇప్పుడు చెప్పలేకపోతున్నారో, మిమ్మల్ని అందరినీ
దేవుడే ఉన్నాడు రండి అని పిలిపిస్తున్నాను. రండి, మళ్ళీ మాట్లాడటం ప్రారంభించండి, మళ్ళీ స్వార్థ ప్రకటించడం ప్రారంభించండి, మళ్ళీ యేసు గురించి చెప్పండి. ఒకప్పుడు బైబిల్ గురించి గొప్పగా చెప్పారే, మళ్ళీ ప్రారంభించండి, మళ్ళీ చెప్పండి. మీరు మొదలు పెడితే మిగతాదంతా దేవుడే చూసుకుంటాడు. జరగాల్సినవి జరిగిస్తాడు, చేయాల్సినవి చేయిస్తాడు, వాడుకోవాల్సిందిగా వాడుకుంటాడు. మీకు అందించాల్సినవి దేవుడు తన టైంలో అందిస్తాడు. డోంట్ వరీ, రండి. ఈరోజు నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, రండి. ఒకానొక టైంలో ఘనంగా చేశారు, ఇప్పుడు ఆగిపోయారు కదా, మీకే ఈ పిలుపు. దేవుడు ఉన్నాడనే ఒక మాటను మీ నోటితో మీరు పలకండి. సేవ ప్రారంభించాలనుకున్నారా? అడుగులేయండి. ఒక ప్రార్థన చేసుకుని దేవుడు ఉన్నాడు, నేను అడుగులేస్తున్నానని చెప్పి అడుగులేయండి. మంచి సేవని చేయండి, మంచి వాక్యాన్ని ప్రకటించండి, అద్భుతమైన వాక్యాన్ని ప్రకటించండి. ఎందుకనంటే వాక్యం ప్రకటిస్తూ ఉంటే కదలాల్సిన జనం కదులుతూనే ఉన్నారు, మారాల్సిన జనం మారుతూనే ఉన్నారు, దేవుని కొరకు అడుగులు వేయాల్సిన జనం అడుగులు వేస్తూనే ఉన్నారు. పరలోకానికి చేరే జనాలను దేవుడే నీ ద్వారా తయారు చేయాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ సేవలో ముందుకు సాగాలని చెప్పి ఆ దేవుడే తోడుగా ఉన్నాడనే సంగతిని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను.